రాజకీయం అంటే అధికారమా? రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడమా? లేక రాజకీయం అంటే పదవులను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడమా? ఎమ్మెల్యే గారు ఉదయంగా మంచి మనసుతోటి కాంప్లెక్స్తో కూడా మా బాత్రూమ్ కూడా కట్టారండి. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, కానీ ఇంతవరకు ఇటువంటి కాంప్లెక్స్ ఎవరు ఉపయోగించలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యేని మళ్ళీ మనం చూస్తామని అనుకోలేదు. ఇప్పుడైతే బాగుందండి. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళమే, చాలా ఇదిగా ఉండేవాళ్ళమే. ఇప్పుడు అన్నిటికీ బాగుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇలాగే చేయాలని మేము కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాజకీయం అంటే అధికారమా? రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడమా? లేక రాజకీయం అంటే పదవులను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడమా? సాధారణంగా సగటు మనిషికి రాజకీయ నాయకులపై ఉండే అభిప్రాయం ఇదే. కానీ ఆ విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తూ నేను పదవుల కోసం రాలేదు, నా మన్య ప్రాంత జనం కన్నీరు తుడవడానికి వచ్చారని నిరూపిస్తున్నారు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. ఒక అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుండి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె క్షేత్రస్థాయిలో గిరిజనుల కష్టాలను కళ్ళారా చూశారు. అందుకే ఎమ్మెల్యే కాగానే తాను ప్రచారానికి వాడిన సొంత వాహనాన్ని గిరిజనుల ప్రాణాలు కాపాడే ఉచిత అంబులెన్స్గా మార్చారు. గతంలో సుదూర ప్రాంత ఆసుపత్రుల్లో ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాన్ని తెచ్చుకోవడానికే గిరిజనులు అప్పులు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తన సొంత డబ్బులతో ఆ శవాలను ఇంటికి చేరుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రంపచోడవరం హాస్పిటల్కి వెళ్ళడానికి రోగులు ఇబ్బంది పడుతూ ఉంటే బస్టాండ్ నుండి హాస్పిటల్ వరకు ఉచిత ఆటో సర్వీసును కూడా పెట్టారు. ఇక ఇప్పుడు దశాబ్దాలుగా నలుగుతున్న రాజవొమ్మింగి బస్టాండ్ సమస్యను ప్రభుత్వ నిధుల కోసం ఆగకుండా తన సొంత జీతం నుండి ఏకంగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మీరు చూస్తున్న ఈ సరికొత్త బస్టాండ్ను మహిళల కోసం మరుగుదొడ్లను నిర్మించారు. అలాగే దూసరపాము గ్రామ శివారును గల కిండ్ర రహదారి మార్గంలో మరో బస్ కాంప్లెక్స్ను నిర్మించారు. రాబోయే ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే శిరీషాదేవి పుట్టినరోజు సందర్భంగా ఈ సరికొత్త బస్టాండ్లను గిరిజన ప్రజలకు జన్మదిన కానుకగా అంకితం ఇవ్వబోతున్నారు. మరి ఎటువంటి ఆడంబరాలకు పోకుండా తన పుట్టినరోజును కూడా ప్రజాసేవకే అంకితమవుతున్న ఎమ్మెల్యే శిరీషాదేవి అద్భుత ప్రస్థానంపై సుమన్ టీవీ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రాజకీయం ఈ రోజుల్లో ఈ మాట వినపడగానే సగటు మనిషి మనస్సులో మెదిలే భావనేంటి? పదవులు, అధికారాలు, కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడం, ఎన్నికలప్పుడు కాళ్లు పట్టుకొని గెలిచాక కాలదన్నడం, ఇవే కదా మనం నిత్యం చూస్తున్న రాజకీయాలు. కానీ ఆ విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తూ నేను పదవుల కోసం రాలేదు, నా మన్య ప్రాంత ప్రజల కన్నీళ్లు తుడవడానికి వచ్చాను అని నిరూపిస్తున్నారు ఒకే ఒక్కరు. ఆమె రంపచోడవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధి, గిరిజనుల గుండె చప్పుడు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు. ఒక అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టిన ప్రజాప్రతినిధి వరకు ఆమె సాగించిన ప్రయాణం ఒక చరిత్ర. క్షేత్రస్థాయిలో పేదరికం అంటే ఏంటో, గిరిజనుల కష్టాలు ఎలా ఉంటాయో స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టే ఈరోజు రంపచోడవరంలో ఓ సరికొత్త ఆదర్శవంతమైన పాలనకు ఆమె శ్రీకారం చుట్టారు. సాధారణ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కోట్లు పెట్టి సరికొత్త లగ్జరీ కార్లు కొనుక్కుంటారు, కాన్వాయ్ల మధ్య తిరుగుతూ గాల్లో తేలిపోతారు. కానీ శిరీషాదేవి గెలిచిన వెంటనే ఏం చేశారో తెలుసా? తాను ప్రచారానికి ఏ వాహనాన్నైతే వాడుకున్నారో అదే వాహనాన్ని గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్గా మార్చేశారు. రంపచోడవరం మన్యం ప్రాంతంలో సుదూర అటవీ గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యం ఉండదు, సకాలంలో వైద్యం అందదు. ఒకవేళ ఎవరైనా దూర ప్రాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తే ఆ పార్థివ దేహాన్ని సొంత గ్రామానికి తెచ్చుకోవడానికి ఇక్కడి గిరిజని సోదరులు గతంలో వేలాది రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చేది. చేతిలో రూపాయి లేక కన్నవారి శవాన్ని ఎలా ఊరికి తీసుకురావాలో తెలియక అడవి బిడ్డలు కన్నీరు మున్నీరవుతుంటే నేనున్నానంటూ ముందుకొచ్చారు శిరీషాదేవి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా తన సొంత ఖర్చుతో ఆ మృతదేహాలను వారి ఇంటికి చేర్చేలా అంబులెన్స్ సౌకర్యం కల్పించి గిరిజన ఇళ్లల్లో దేవుడిలా నిలిచారు.
మన్యం ప్రాంత ప్రజల అవసరాలను ఇంతలా గుర్తించిన నాయకురాలిని మనం బహుశా ఎక్కడా చూసి ఉండం. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే మెయిన్ బస్ స్టాండ్ నుంచి చాలా దూరం నడవాల్సి వచ్చేది. పసిపిల్లలను చంకన వేసుకొని వచ్చే తల్లులు, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఆటోలకు డబ్బులు పెట్టుకోలేక నానా అవస్థలు పడేవారు. ఈ కష్టాన్ని గమనించిన ఎమ్మెల్యే వెంటనే రంగంలోకి దిగారు. తన సొంత ఆలోచనతో ఒక ఉచిత ఆటో సర్వీసును ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులను బస్టాండ్ నుండి ఆసుపత్రికి, మళ్లీ చికిత్స పూర్తయ్యాక ఆసుపత్రి నుండి సురక్షితంగా బస్టాండ్కు రూపాయి తీసుకోకుండా ఉచితంగా చేరవేస్తున్నారు. అంతటితో ఆగలేదు. కరెంటు కోతలతో అల్లాడిపోతున్న పలు ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల ఇబ్బంది పడకూడదని తనకు వచ్చే ప్రభుత్వ జీతంతో ఇన్వర్టర్లను కొని సరఫరా చేశారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజల సొమ్ము తినడం కాదు, తన జీతాన్ని కూడా ప్రజలకే ఇవ్వడమని నిరూపించారు. ఇక ఇప్పుడు రాజవొమ్మంగి మండల కేంద్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న ఒక ప్రధాన సమస్యకు ఆమె శాశ్వత పరిష్కారం చూపించారు. రాజవొమ్మంగి మైన్ సెంటర్లో సరైన బస్టాప్ లేక ఎండకు ఎండి వానకు నానుతూ చెట్ల కిందో దుకాణాల ముందో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండేవారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, కానీ ఎవ్వరూ ఈ కష్టాన్ని పట్టించుకోలేదు. ప్రజా హృదయ విజేత శిరీషాదేవి ఈ సమస్యను చూసి చలించిపోయారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన సొంత జీతం, సొంత నిధుల నుండి ఏకంగా 10 లక్షల రూపాయలు కేటాయించి రాజవొమ్మంగి ప్రధాన కేంద్రంలో ప్రయాణికుల కోసం సకల వసతులతో కూడిన సరికొత్త బస్టాండ్ను నిర్మించారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరుగుదొడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దోసరపాము గ్రామ శివారులో క్రింది గ్రామానికి వెళ్లే దారిలో ప్రయాణికుల నీడ కోసం మరో బస్ కాంప్లెక్స్ను కూడా నిర్మించి గిరిజనంపై తనకున్న ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ సరికొత్త అధునాతన బస్టాండ్ను నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి తెస్తున్నారనే దానికి ఒక అద్భుతమైన సందర్భం కుదిరింది. రాబోయే 20వ తేదీన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పుట్టినరోజు సందర్భంగా ఈ బస్టాండ్ను అత్యంత వైభవంగా ప్రారంభించి ప్రజలకు అంకితమివ్వనున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ పుట్టినరోజు వస్తే కేకులు కోసి బ్యానర్లు కట్టి ఆడంబరాలతో వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ శిరీషాదేవి మాత్రం తన జన్మదినాన్ని తాను కట్టించిన బస్టాండ్లను గిరిజన ప్రజలకు కానుకగా ఇస్తూ నిజమైన ప్రజానాయకురాలుగా నిలుస్తున్నారు. ప్రజల కష్టాలు తెలిసి వారి అవసరాలకు అనుగుణంగా మాతృ హృదయంతో పాలన చేయడం ఒక్క మిరియాల శిరీషాదేవి గారికే సాధ్యమైందని నియోజకవర్గ ప్రజలు దండాలు పెట్టి మరీ అభినందిస్తున్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయేది ఇలాంటి నికార్సైన నాయకులు మాత్రమే. గిరిజనం పెన్నిది ప్రజా మనిషి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారికి సుమన్ టీవీ తరపున ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక అభినందనలు. మనమైతే రాజవొమ్మంగిలో గల ఎమ్మెల్యే నూతనంగా నిర్మించిన బస్టాండ్ అయితే అవుతున్నాం. ఒకసారి ఆ బస్టాండ్ను చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ బస్టాండ్లోని ఫ్యాన్లతో పాటు ఎప్పుడు కూడా ప్రయాణికులు ఉండే విధంగా అయితే మాత్రం ఒక షెల్టర్ని అయితే చాలా సుందరవంతంగా నిర్మించారు. అలాగే వాళ్ళకు వాష్రూమ్స్ కూడా మహిళలకు, పురుషులకు కూడా విడివిడిగా వాష్రూమ్ నిర్మించారు. మహిళల ఆత్మగౌరవం కోసమే సొంత ఖర్చులతో ఈ బస్ షెల్టర్ నిర్మిస్తున్నారు. అట్లే ఎమ్మెల్యే చెప్పినట్టుగా అయితే ఈ బస్ షెల్టర్పై ఉంది. ప్రస్తుతం మనమైతే కాంప్లెక్స్లో ఉన్నాం. ఇక్కడ ప్రయాణిస్తున్న మహిళలు కానీ లేకపోతే ప్రయాణికులతో కానీ అసలు ఈ బాత్రూమ్ కట్టడం వల్ల వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంకుల్. అంటే ఇప్పటి వరకు వర్షాల వల్ల, ఎండ వల్ల అందరూ ఇబ్బంది పడేవారు. ఇప్పుడు బాత్రూమ్స్, బస్ స్టాండ్ వచ్చడం వల్లనే ఎక్కువ దూరం వెళ్ళే వాళ్ళు కూడా ఎండలో కూర్చోకుండా అలా నీళ్ళలో కూర్చోడం వల్ల హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనకి కాంప్లెక్స్ కట్టడం వల్ల చాలా ఉపయోగం ఉందండి. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, కానీ ఇంతవరకు ఇటువంటి కాంప్లెక్స్ ఎవరు ఉపయోగించలేదు. రోడ్డు వారు కాంప్లెక్స్ కట్టారు కానీ దేనికి ఉపయోగం లేదు. ఈ కాంప్లెక్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంది. ఇలాంటి మన ఎమ్మెల్యేని మళ్ళీ మనం చూస్తామని అనుకోలేదు, కానీ మన అందరూ అభిమానంతో మళ్ళీ గెలిపిస్తుంటే మళ్ళీ మనకి కొన్ని మంచి పనులు కూడా ఈ ఎమ్మెల్యే గారు చేస్తారని ఆశిస్తూ ఇటు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ భవానీ మాట్లాడుతున్నాం అండి. మరి దగ్గర ఒక 20 సంవత్సరాలు బట్టి మేము బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోగలం రాజమండ్రిలోని. అలాగా మరి ఎమ్మెల్యే గారు హృదయంగా మంచి మనసుతోటి కాంప్లెక్స్తో కూడా మా బాత్రూమ్ కూడా కట్టారండి. మరి అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఇప్పటికైతే ఆడవాళ్ళు అందరూ మేము కట్టినందుకు మేము చాలా సంతోషపడి మాకు బాత్రూమ్ కట్టించారని ఆవిడకి వందనాలు చెల్లించుకుంటున్నాం.
ఎమ్మెల్యే గారు, మీరు మాకు ఆడవాళ్ళ కష్టాలన్నీ చూసి గత 20 సంవత్సరాల నుంచి మాకు సెంటర్లో బాత్రూమ్లు అయ్యి లేవు. ఆ టేలసర్ నుంచి ఇటు నర్సీపట్నం నుంచి వచ్చి మహిళలకి బాత్రూమ్ లేక చాలా ఇబ్బందిగా ఉండేదండి. మేము మీకు చాలా రుణపడి ఉంటాము. మీరు కూడా లేడీ కాబట్టి మా లేడీస్ కష్టాలన్నీ బాధలు తెలుసు కాబట్టి మాకు కాంప్లెక్స్ బాత్రూమ్లు కట్టించారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామండి. మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇలాగే చేయాలని మేము కోరుకుంటున్నామండి. బాగుందండి. ఇప్పుడంటే అంతా బాగానే ఉంది, సౌకర్యం గట్ట అన్నీ బాగున్నాయి. బాత్రూమ్లు కూడా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇంకా కట్టారండి, చూడలేదులేండి. ఇప్పుడైతే బాగుందండి. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళమి, చాలా ఇదిగా ఉండేవాళ్ళమి. ఇప్పుడు అన్నిటికి బాగుంది. వర్షం వచ్చినా ఎండ వేసినా నీడ ఉంది, ఉండడానికి చేయడానికి బాగానే ఉంది. ప్రభుత్వం అంతా బాగానే ఉంది. అంతే. దుర్గప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.